సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారని ఎవరితో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేశారా రైట్. సో ఈ వీడియోకి వెళ్ళే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే సో అయితే ఫాలో అవ్వండి. పోస్టల్ GDS 2025 నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. తెలంగాణ, ఏపీ, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా అందరూ అయితే అప్లై చేసుకోవడం జరిగింది. మనకు దాదాపుగా 40 లక్షల అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఈ 21,000 వేకెన్సీస్ కి మనకి 40+ లాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు అందరూ దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే, మనకి పోస్టల్ GDS రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో బ్రదర్, మీరు ఎవరైతే టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు, మనకి పోస్టల్ GDS రిజల్ట్స్ డేట్ వచ్చిందనమాట. అండ్ అలాగే ఎగ్జాక్ట్ ఏ టైంకి రాబోతుంది, ఏ రోజు రాబోతుంది అనేది మనకైతే రావడం జరిగింది అనమాట అఫీషియల్గా. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. బ్రదర్, మనకి ఈ రిజల్ట్స్ రిలీజ్ అయిపోతున్నాయి అనమాట మనకి దాదాపుగా. సో నేను చెప్తాను ఎప్పుడు రిలీజ్ అవుతాను అనేది. మనకి దీనికన్నా ముందు ఏంటంటే, మనకి మీరైతే డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీగా పెట్టుకున్నారో లేదో అది ఒకసారి అయితే చూసుకోండి. మనకి వచ్చేసి 10th క్లాస్ మార్క్ షీట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు అండ్ అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ అనమాట. సో దీని గురించి పర్టికులర్గా ఎలా రెడీ చేసుకోవాలి అనేది కూడా నేను మన వీడియో ఛానల్లో అయితే పోస్ట్ చేశాను రీసెంట్గా. ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే కనుక సో వెళ్ళైతే చూడండి. సో బ్రదర్, మనకి ఇంకొక 2 మెయిన్ పాయింట్స్ అయితే మీరైతే మైండ్లో పెట్టుకోవాల్సిన ఏంటంటే, బ్రదర్ మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి, సో మీరు ఏ డివిజన్కి అయితే అప్లై చేస్తారో మీరు ఆ డివిజన్కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు ఒక డివిజన్కి చేస్తే ఇంకొక డివిజన్కి వెళ్ళి చేయించుకోవడం కాదు. మీరు ఏ డివిజన్కి అయితే అప్లై చేస్తారో, మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్లో ఆ డివిజన్కి వెళ్ళి అయితే మీరు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక మనకి 10th క్లాస్ మార్క్స్ మేము వాళ్ళైతే కేర్ఫుల్గా పర్టికులర్గా డీటెయిల్డ్గా చెక్ చేయబోతున్నాం అనమాట. ఒక్కసారి మీ దగ్గర చెక్ చేసుకోండి. మీ దగ్గర 10th క్లాస్ మార్క్స్ మేము ఒరిజినలా కాదా అనేది కేర్ఫుల్గా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది ఈ 10th క్లాస్ మార్క్స్ మేము ఫేక్ సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో అలా దానివల్ల ఏంటంటే, చాలా మందికి అయితే ఎవరైతే జెన్యూన్గా ఎగ్జామ్స్ రాసి జెన్యూన్గా పాస్ అయిన వారు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు 10th క్లాస్ మార్క్స్ మేము అనేది కేర్ఫుల్గా చెక్ చేయబోతున్నాం అనమాట. ఇది ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? అండ్ అలాగే మనకి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పోస్టల్ GDS రిజల్ట్స్ ఎప్పుడు, పోస్టల్ GDS ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అని చూసుకుంటే కనుక, బ్రదర్ మనకి వచ్చేసి పోస్టల్ GDS ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎట్టకేలకు మనకి వచ్చేసి మనకి వెడ్నెస్డే ఆర్ థర్స్డే రోజు, అంటే బుధవారం లేదా గురువారం మనకు వచ్చేసి నైట్ 8 or 8:30 PM కల్లా మనకు వచ్చేసి రిజల్ట్స్ అయితే డిక్లేర్ కాబోతున్నాయి అనమాట. సో మనకి ఈరోజు వచ్చేసి మనకి ఫ్రైడే అన్నమాట. సో వెయిట్ చేయండి. వెడ్నెస్డే ఆర్ థర్స్డే బై నైట్ 8 o'clock మనకైతే రిలీజ్ కాబోతున్నాయి అనమాట. అంటే మనకి దాదాపుగా ఏం లేదన్నా సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఇంకొక 4 days అనమాట. ఓకేనా? ఇంకొక 4 daysలో మనకి ఈ పోస్టల్ GDS ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఎవరైతే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో ఇంకొంచెం పేషెన్స్గా ఉండండి, మనకి రిలీజ్ అయిపోతాయి అనమాట. అండ్ అలాగే మనకి రిజల్ట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం ఎలా చెక్ చేసుకోవాలని చూసుకుంటే మనకి మీరు గూగుల్ ఆర్ క్రోమ్ ఓపెన్ చేసి మనకి అక్కడ పైన పోస్టల్ GDS అని సెర్చ్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అది ఓపెన్ చేసి అక్కడ మీరు కింద మెరిట్ లిస్ట్ అయితే ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంత ప్రాసెస్ మాకు తెలియదు అనుకున్నట్టయితే, మీకు జాబ్ వచ్చిందా లేదో అని తెలుసుకోవడం ఎలా అని చూసుకుంటే కనుక మీకు మెయిల్కి అండ్ అలాగే మీ SMSకి మెసేజ్ వస్తుంది అనమాట. మీకు ఇలా జాబ్ వచ్చింది, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు, ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రండి అని అయితే మీకు వస్తుంది అనమాట. ఓకేనా? మీరు అయితే డీటెయిల్గా చెక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నాయి. ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. ఎందుకంటే అక్కడ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేటివి మనకి ఎవ్రీ స్టేట్, ఎవ్రీ డివిజన్ యొక్క మెరిట్ లిస్ట్ అనేది నేను అక్కడ పోస్ట్ అయితే చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక సో వెళ్ళైతే ఫాలో అవ్వండి. లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్ ఈ నోటిఫికేషన్ మరి కరోనా బ్యాచెస్ కి జాబ్స్ రాబోతున్నాయా లేదనైతే చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు, నాకైతే మెసేజ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. మాక్సిమం కంపేరింగ్ టు అదర్స్ అనమాట, అంటే ఎవరైతే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారో కంపేరింగ్ టు అదర్స్ మనకి కరోనా బ్యాచెస్ కి జాబ్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎలా అని చూసుకున్నట్లయితే మనకి అందరికీ కరోనా పాస్ లో అందరికీ 10/10 వేసారనమాట. అండ్ ఈ 10/10 కాకుండా మనకి ఏజ్ కూడా మెయిన్ చూస్తారు. కాబట్టి ఎవరికైతే కరోనా బ్యాచెస్కి ఎవరికైతే ఈ కరోనా బ్యాచెస్కి ఎవరికైతే 10/10 ఉన్నాయో సో వాళ్ళకి ఖచ్చితంగా ఏజ్ వచ్చేసి మినిమం 21, 22, 23. ఓకేనా? ఎవరైతే కరోనా బ్యాచ్ విత్ 10/10 ఏజ్ 21, 22, 23 ఎవరికైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్లో
లాస్ట్ లిస్ట్ వరకు డెఫినెట్లీగా జాబ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. అయితే వేరే స్టేట్కి అప్లై చేస్తారో సో మీరు ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అక్కర్లేదు. ఎవరికైనా కూడా వేరే స్టేట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి తక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ వాళ్ళకి జాబ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే కంపేరింగ్ టు తెలుగు స్టేట్స్ మనకి అదర్ స్టేట్స్లో కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఎవరైతే డేర్ చేసి వేరే స్టేట్కి అప్లై చేస్తారో సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. మాక్సిమం జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనం ఎంత డిస్కస్ చేసినా కూడా వేస్ట్ ఆఫ్ టైం అనమాట. వన్స్ మనకి ఈ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది అనమాట. మనకి ఏ స్టేట్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అండ్ అలాగే ఏ డివిజన్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది మనకి క్లారిటీ వస్తుంది అనమాట. మాక్సిమం చాలా మందికి అయితే జాబ్స్ అయితే రాబోతున్నాయి మన సబ్స్క్రైబర్స్కి అయితే ఈ నోటిఫికేషన్లో. అందులో అయితే నాకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ గైస్ మరి వీడియో సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నేను డెఫినెట్లీగా రిప్లై ఇస్తా. ఒకసారి మీ నేము, మీ ఏజ్, మీ మార్క్స్, మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తారు, ఏ డివిజన్కి అప్లై చేస్తారు అనేది కింద మెన్షన్ చేయండి. సో నేను డెఫినెట్లీగా రిప్లై ఇస్తాను. జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అన్నది. సో ఇది గ్యాస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో, సో మరొక మంచి అప్డేట్తో ముందు ఉంటాను. సో టేక్ కేర్. Good boy.